యుద్ధానికి కొత్త నిర్వచనం ఇచ్చిన వీరుడు. 12 ఏళ్లలోనే తనకు తెలిసిన ప్రపంచాన్ని ఆక్రమించుకున్న మ్యాసిడోనియన్. ప్రపంచాన్ని జయించాలన్న ఆకాంక్షతో బయలుదేరిన చిన్న గ్రీక్ రాజు. శత్రువు ఎలాంటివాడైనా ఎంతవాడైనా సరే యుద్ధంలో మెలకువలు తెలిసినవాడిదే విజయం. ఆ గ్రీకు వీరుడే అలెగ్జాండర్ ది గ్రేట్. సింహం గర్జిస్తుంది, పులి గాండ్రిస్తుంది, ఏనుగు ఘీంకరిస్తుంది. అలెగ్జాండర్ నేనొస్తున్నా అంటాడు. ఈ మాట చాలు రాజులు, సామంతులు, సామ్రాట్టులు, చక్రవర్తులు గుబగుబలాడేందుకు, గజగజమనేందుకు. అతడేం చేస్తాడు? చెప్పి మరీ వస్తాడు, స్వాధీనం చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంతే. ఇంత చిన్న వయసులో అతడెలా ప్రపంచాన్ని జయించాడని రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్ వలవలా విలపించాడు, తనకా పని చేతకానందుకు. ఐరోపా జయించేందుకు తెప్పలు పడ్డ నెపోలియన్ కూడా అలెగ్జాండర్ను అదే పనిగా పదే పదే తలుచుకున్నాడు, అతడి వ్యూహాలు అంతుచిక్కనందుకు. ప్రపంచ యుద్ధాల సైనికాధికారులైతే అలెగ్జాండర్ పటం కట్టుకుని మరీ గడియ గడియకు అతడి నుంచి స్ఫూర్తి పొందారు. ఇంతమంది గ్రేట్ ఎంపరర్ల చేత, గ్రేట్ జనరల్స్ చేత సెల్యూట్ కొట్టించుకున్న ద గ్రేట్ అనిపించుకున్న అలెగ్జాండర్ గొప్పతనమేంటో తెలుసా? 32 ఏళ్ల వయసంటే చక్రవర్తికైనా తత్వవేత్తకైనా ఎదిగే వయసు. సరిగ్గా ఆ వయసులో చనిపోయాడు అలెగ్జాండర్. కాని అప్పటికే అతడు ఎదగవలసినంతగా ఎదిగేశాడు, వదగవలసినంతా ఒదిగాడు. చక్రవర్తిగా, ఏకఛత్రాధిపతిగా ఎదిగాడు, తాత్వికుడిగా, సామాన్యుడిగా ఒదిగాడు. చివరికి ఒట్టి చేతులతో ఒక మనిషిగా మిగిలాడు. క్రీస్తుపూర్వం 356, 323 మధ్య ప్రపంచ చరిత్రను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించినా ఏదో ఒక దారిలో అలెగ్జాండర్ ద గ్రేట్ గుర్రం మీద వస్తూనో వెళుతూనో కనిపిస్తాడు. పదునైన అతడి ఖడ్గానికి కొప్పకూలిన యుద్ధభూమి ప్రత్యర్థులు ఏ తోవలోనో కంకాలాలై కాళ్లకు వేళ్లకు అడ్డు తగులుతూనే ఉంటారు. ఆసియా తీర ప్రాంత ఇసుక దిబ్బలలో ఈ జైత్రయాత్రికుడు నౌక దిగగానే బలంగా విసిరిన పొడవాటి బల్లేలు గ్రీసు ఆక్రమిత రాజ్యాలకు కొత్త భౌగోళిక గుర్తులుగా దిగబడి ఉంటాయి. యుద్ధం మాత్రమే చేయలేదు అలెగ్జాండర్, ప్రపంచ సంపదలను, సంస్కృతులను సమైక్యం చేయాలని చూశాడు. యుద్ధానికి వెళ్లినప్పుడు దొరికిన వజ్రాలను మూటగట్టుకుని వచ్చినట్లే గ్రీస్ దేశానికి పరిచయం లేని పక్షులను, పూల మొక్కల విత్తనాలను, ఖనిజాలను, దాల్చిన చెక్కల వంటి సుగంధ ద్రవ్యాలను వెంట తెచ్చుకున్నాడు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవి అందరివి అన్నాడు. భూమికి ఒకే చక్రవర్తి ఉండాలి అన్నాడు. కాని ఆ ఒక్కడు తనే కావాలనుకున్నాడు. అలెగ్జాండర్ కొద్దిపాటి జీవితకాలంలో అన్నీ గొప్పగా ప్రారంభమై గొప్పగా ముగిసిన అంకాలే. ఒక గొప్ప తండ్రికి గొప్ప కొడుకు అతడు, ఒక గొప్ప గురువుకు అతి గొప్ప శిష్యుడతడు, ఒక గొప్ప రాజ్యానికి మహా చక్రవర్తి అతడు. అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ రాజనీతిజ్ఞుడు, సైనిక వ్యూహకర్త. అతడు అడుగు బయటకేస్తే సామ్రాజ్య విస్తరణే. ఆ తండ్రి కొడుకు అలెగ్జాండర్. ఉంటే తండ్రిలా ఉండాలి, లేదంటే తండ్రిని మించిపోవాలి. రెండవదే జరిగింది అలెగ్జాండర్ విషయంలో. ఇవాళ గనుక అలెగ్జాండర్ ద గ్రేట్ కాకపోయి ఉంటే ఫిలిప్ ద గ్రేట్ ఒక్కడే చరిత్రలో మిగిలి ఉండేవాడు. అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్, గ్రేట్ ఫిలాసఫర్. రాజనీతితో పాటు శిష్యుడికి లోకరీతి చెప్పాడు. దగ్గర కూర్చోబెట్టుకుని సకల శాస్త్రాలను చదివించాడు. హోమర్ ఇలియడ్ను, ఒడిస్సీని ఉగ్గులా పట్టించాడు. వ్యాసభారతం, వాల్మీకి రామాయణం ఎలాగో గ్రీకు పురాణాల్లో హోమర్ రాసిన ఇలియడ్, ఒడిస్సీ అలాగా. రాత్రివేళ అలెగ్జాండర్ తలగడ కింద కస్సున దిగబడే బాకు ఉండేది. బాకు పక్కనే ఇలియడ్ ఉండేది. కలలు దిగ్గున లేపినప్పుడు ఇలియడ్ తీసి చదువుకుంటాడు అలెగ్జాండర్. అలెగ్జాండర్ రాజ్యం మెసిడోనియా, గ్రీకుల సాంస్కృతిక కేంద్రం. తండ్రి ఫిలిప్ను శత్రువులు హతమార్చినప్పుడు మేడిసోనియా ఒంటరిదయింది. అలెగ్జాండర్ రాజయ్యాడు. అప్పటికి అతడి వయసు 2 పదులు. పీఠం మీద కూర్చుని తీక్షణంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం చూశాడు అలెక్స్. తలలు ఎగరేసిన విలీన రాజ్యాలు కనురెప్పలు దించుకున్నాయి. గ్రీసుకు ఉత్తరాన ఉన్న థేబ్స్ తోకాడించింది. సేనలు నిర్దాక్షిణ్యంగా అణచివేశాయి. అలెగ్జాండర్ పిల్లవాడు కాదనే సందేశం వెళ్ళింది. పిడుగువాడు అనే భయమూ మొదలయ్యింది. 32లో 20 పోతే 12. ఈ 12 ఏళ్లలో అలెక్స్ గజతొరగ పదాతి సైన్యాలతో ప్రపంచపటంలో భూమండలాల ఆకాంక్ష రేఖాంశాలనే మార్చేశాడు. 22వ ఏట ఆసియా మైనర్ టర్కీ అతడి వశమయ్యింది. 25వ ఏట పర్షియా పాదాక్రాంతమయ్యింది. తర్వాత 7 ఏళ్లలో ఇప్పటి యుగోస్లేవియా నుంచి ఇండియా వరకు అన్ని ప్రాంతాలు అలెగ్జాండర్ ఆధీనంలోకి వచ్చాయి. ఖండాలను జయించిన అఖండ ఖ్యాతి ఇంత చిన్న వయసులో అలెగ్జాండర్ కి తప్ప ఏ చక్రవర్తికి దక్కలేదు. దశాబ్దాల అనంతరం కూడా ఏ జనరల్కు అలెక్స్ వ్యూహం ఏమిటో అంతుపట్టలేదు.
అందుకే ప్రాచీన కాలపు గొప్ప గొప్ప చక్రవర్తులు సైతం అలెగ్జాండర్ని ఒక కారణంతో ద్వేషించి మరొక కారణంతో ముచ్చటపడ్డారు. అలాంటి కొడుకు, అలాంటి సోదరుడు, అలాంటి భర్త, అలాంటి తండ్రి, అలాంటి చక్రవర్తి ఉన్నట్లు ఉంటే బాగుండేదన్నట్లు ఏ కాలపు పౌరులైనా రాజ్యాలైనా కనే ఒక కమ్మటి కళ. అలెగ్జాండర్ పాలన అనంతరం 2.5 శతాబ్దాల తరువాత రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్ స్పెయిన్ పర్యటనలో ఉన్నప్పుడు అతడి విగ్రహాన్ని చూస్తూ కొన్ని క్షణాలు ఉద్వేగానికి లోనయ్యారు. ఎలా సాధ్యమైంది ఇతడికి ఇంత చిన్న వయసులో భూగోళం మొత్తాన్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం అని విస్మయం చెందాడు. నాకెందుకు ఇది సాధ్యం కావడం లేదు అని మౌనంగా విలపించాడు. 18వ శతాబ్దపు ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ కూడా క్రీస్తు పూర్వపు జగదేక వీరుడు అలెగ్జాండర్ను రహస్యంగా ఆరాధించేవాడే. అలెక్స్ యుద్ధ తంత్రాలను నెపోలియన్ అధ్యయనం చేశాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి అమెరికా సైనిక అధికారి జార్జ్ ప్యాటన్ అయితే అలెగ్జాండర్కు వీరాభిమాని. ఇలా వందలు వేల ఏళ్లుగా అలెక్స్ స్ఫూర్తి తరం నుంచి తరానికి యుద్ధ భూములలో కంచు ఖడ్గమై మొలకెత్తుతూనే ఉంది. యుద్ధం చేస్తే అలెగ్జాండర్లా చేయాలి, విజయాలు సాధిస్తే అలెగ్జాండర్లా వరుస విజయాలు సాధించాలి. ఇది ఏ కాలంలోనైనా సామ్రాజ్యవాదుల జీవిత లక్ష్యం. కానీ అదంత తేలిగ్గా నెరవేరే లక్ష్యం కాదు. ఎందుకంటే అలెక్స్ అధికార కాంక్షతో మాత్రమే యవనాశ్వాలనెక్కి ఖడ్గం తిప్పలేదు. ఆధిక్యం కోసం, గొప్పతనం కోసం సమరశంఖం పూరించలేదు. అనవసరంగా ఒక అడుగు ముందుకు వేయలేదు. అవసరమైనప్పుడైనా అరంగుళం కూడా వెనక్కి జరగలేదు. అలెగ్జాండర్ మొదలుపెట్టిన యుద్ధాలన్నీ ప్రత్యేక కారణంతోనో ప్రతీకార న్యాయంతోనో జరిగినవే. తండ్రి ఫిలిప్ శౌర్యం, తల్లి ఒలింపియస్ సౌందర్యం కలిస్తే అలెక్స్. ప్రాచీన గ్రీకు పట్టణం పెల్లా అతడి పుట్టినిల్లు. కొడుకంటే తల్లికి వల్లమాలిన ప్రేమ అన్నంతవరకే చెప్పి చరిత్ర చేతులెత్తేసింది. తల్లి కొడుకుల అనుబంధాన్ని వెల్లడించే సంఘటనలు కాని సందర్భాలు కాని చరిత్రకారులు సరిగ్గా నమోదు చేయలేకపోయారు. దైవానుగ్రహం వల్ల పుట్టిన బిడ్డవురా నువ్వు అని ఒలింపియస్ ముద్దు చేస్తుండేవారట అలెక్స్ ను. 12 ఏళ్ల వరకు అలెగ్జాండర్ కు తల్లే స్నేహితురాలు. ఎప్పుడూ ఏవో మంతనాలతో తీరిక లేకుండా ఉండే తండ్రి నుంచి తనకు దక్కవలసిన ప్రేమకు రెండింతలు తల్లి దగ్గర నుంచి రాబట్టేందుకు అలెగ్జాండర్ ఆమెను సతాయించి సతమతం చేసేవాడు. ఒకరోజు అలెగ్జాండర్ గుర్రం స్వారీ చేస్తాను అన్నాడు. తల్లి, వద్దు, పడిపోతావు నాయనా, ఇంకొన్నాళ్ళు ఆగు అంది. అయినా సరే అలెగ్జాండర్ వినలేదు. నా మీద నీకు ప్రేమే లేదు అన్నాడు. దాంతో తల్లి తల్లడిల్లిపోయింది. జాగ్రత్తగా గుర్రమెక్కించింది. జారి పడబోయాడు కొడుకు. ఆమెకు ప్రాణం పోయినంత పనయింది. భద్రంగా కొడుకుని చేతుల్లోకి అందుకుంది. అలెగ్జాండర్ రోజుకో సాహసం చేస్తున్నాడు. రోజుకో రకంగా తల్లిని యాతన పెడుతున్నాడు. యాతనాలను దాచేసి సాహసాలను మాత్రమే భర్తకు చెబుతూ ఉంది. ఓ రోజు అలా చెబుతూ కొడుకు వైపు మురిపెంగా చూసింది. కత్తిని తిప్పుతున్నాడు అలెగ్జాండర్. తగిన గురువును వెతకవలసిన సమయం ఆసన్నమైంది అన్నాడు ఫిలిప్. తగిన గురువు అంటే అతడి ఉద్దేశం వేరు. అలెగ్జాండర్ కి విద్యాబుద్ధులొకటే కాదు కావాల్సింది, తన ఆశలను నెరవేర్చేలా కొడుకును తీర్చిదిద్దాలి. ఫిలిప్ కు పెద్ద ఆశ ఉంది. గ్రీసు దేశానికి తను సార్వభౌమాధిపతి కావాలి. అది తన జీవిత కాలంలో నెరవేరుతుందా అంటే నమ్మకం లేదు. శత్రువులు తన కోసం పొంచి ఉన్నారు. ఏ క్షణమైనా తనను అంతమొందిస్తారు. తను పోయినా సరే తన ఆశ మాత్రం ఉండిపోవాలి. కొడుకు దానిని నిజం చేయాలి. అందుకే వెదకి అలెక్స్ కు గురువుగా అరిస్టాటిల్ను ఎంపిక చేశాడు. ఏటికేడాది ప్రయోజకుడు అవుతున్నాడు కొడుకు. గ్రీకు రాజ్యాలన్నిటినీ ఒకటొకటిగా జయిస్తున్నాడు తండ్రి. మధ్యలో కొడుకు విద్యాభ్యాసం ఎలా సాగుతోందో గురువును అడిగి ఆరాధిస్తూ ఉన్నాడు. అలెక్స్ కు 14 ఏళ్లు వచ్చాయి. విరామకాలంలో గురుకులం నుంచి రాజప్రసాదానికి చేరుకున్నాడు అలెక్స్. ఆప్యాయంగా అతడి ఒళ్ళు నివిరింది తల్లి. కరుకు తేలిన అతడి అరచేతిని తరిమి పుత్రోత్సాహం పొందాడు తండ్రి. తన కొడుకు తనలా అందగాడే అనుకుంది తల్లి. ఆడపిల్లలు అలెక్స్ ను చాటుగా చూడ్డం ఆమె కంటబడింది. తన కొడుకు తనలా ధీరుడేనని అతడి నడక, చూపు చూసి అనుకున్నాడు తండ్రి. అలెక్స్ కు ఎదురుస్తున్న వారు గౌరవంగా పక్కకు తప్పుకోవడం అతను గమనించాడు. అప్పటికప్పుడు తన తనయుడిని గ్రీసుపీఠం మీద కూర్చోబెట్టాలన్నంత ఉబలాటం ఉంది ఫిలిప్ కి. అలెగ్జాండర్ 20వ ఏట అడుగుపెట్టాడు. ఫిలిప్ జైత్రయాత్ర పూర్తి కావచ్చింది. అప్పటికే గ్రీకు రాజ్యాలన్నీ అతడి వశమై ఉన్నాయి. ఏథెన్స్ కూడా స్వాధీనమైంది. ఇంతలో హఠాత్తుగా ఎవరో ఫిలిప్ ను హత్య చేశారు. తండ్రి మరణంతో అలెగ్జాండర్ రారాజయ్యాడు. అతడి చదువు ఆగిపోయింది. గురువు అరిస్టాటిల్ పరదేశం బయలుదేరాడు. గురువుకి 800 నాణేలు ఇచ్చి పంపాడు అలెక్స్. వాటి విలువ ఇప్పుడైతే
కనీసం 50 లక్షల డాలర్లకు తక్కువ ఉండదని అంచనా. గురువుకు ఎంత ఇచ్చినా తక్కువే అంటాడు అలెగ్జాండర్. గురువును మించిన శిష్యుడు కూడా కాబట్టి ఎన్ని రాజ్యాలను జయించినా చక్రవర్తికి తక్కువే అని కూడా అనుకున్నాడు అలెగ్జాండర్. ఒకరోజు రాత్రి 150 ఏళ్ల క్రితం నాటి గ్రీకు పౌరుల ఆత్మలు అతడిని తట్టిలేపాయి. పర్షియన్లపై ప్రతీకారం తీర్చుకుని తమను శాంతింపజేయమని రోధించాయి. తనను నిద్రలేపింది కన్నీటి బొట్ల, రక్తపు బొట్ల అర్థం కాలేదు అలెగ్జాండర్కు. తెల్లవారగానే సేనాపతులతో కొలువుదీరాడు. పర్షియాపై దండెత్తబోతున్నాం అన్నాడు. సేనాధిపతులు సంశయపీడితులయ్యారు. దండెత్తడానికి, దరిపించడానికి అది చిన్న రాజ్యం కాదు, సంపన్న రాజ్యం, శక్తివంతమైన రాజ్యం, ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అప్పటికి అలెగ్జాండర్ దగ్గర ఉంది 30,000 మంది సైనికులు, 5,000 గుర్రాలు మాత్రమే. ఇంత తక్కువ బలంతో ఒక మహా సామ్రాజ్యం మీదకి దండెత్తడం అంటే ఒంటి కాలు మీద లేవడమే. కాని అలెగ్జాండర్ను నిరుత్సాహపరచడం అంటే అసమర్థులుగా గుర్తింపు పొందడమే. అందుకే సేనాపతులు సై అన్నారు, సాధించి తీరుతాం అన్నారు. పాలన ఒక్కటే రాజధర్మం కాదు, కాలగర్భంలో కలిసిపోయిన పౌరుల అభిష్టాన్ని కూడా నెరవేర్చాలి అన్నాడు అలెగ్జాండర్. ఇక ఆ మాటకు తిరుగు ఉండదు. గ్రీకు సైన్యం పర్షియా వైపు కదిలింది. అలెక్స్ చేయబోతున్నది సాహసం కాదు, దుస్సాహసమని అతడి సైనికులకు అర్థమవుతోంది. నిలబడతామా, నవ్వుల పాలవుతామా అని వారు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే అలెక్స్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. పర్షియా రాజు డేరియస్ ఓడిపోయి పారిపోతుంటాడు. గ్రీకు పౌరులు ఇళ్లలోంచి తమ పూర్వీకుల చిత్రపటాలతో వీధులలోకి వచ్చి డేరియస్ పరుగులు పెడుతున్న దృశ్యాన్ని ఆ పటాలకు చూపించి శాంతి చేయిస్తూ ఉంటారు అని నవ్వుకున్నాడు అలెగ్జాండర్. అటువైపు డేరియస్ కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నాడు. నిజానికి అది నవ్వు కాదు, వికటాట్టహాసం. ఆ పిల్ల కుంకడేనా? 5 అడుగుల పొడగరి ఆ అలెగ్జాండరేనా మనపై దండయాత్రకు తెగించి వచ్చింది? రానివ్వండి, మేసిడోనియా బాలక పాలకుని మరణం మన పర్షియా భూభాగంలో రాసిపెట్టి ఉంటే అలాగే కానివ్వండి. ఎవరాపగలరు మృత్యువును, మూర్ఖుడిని అని పేలుతున్నాడతను. అయితే ఇది తెలిసిన అలెక్స్ కు కోపం రాలేదు. మనిషి ఎత్తుకన్నా మనిషి సత్తా పొడవైనది, సైన్యం సంఖ్య కన్నా సైన్యం సంకల్పమే బలమైనది. ఆ విషయం అతనికి తెలుసు. అలెక్స్ దగ్గర ఉన్న ముష్టి 30,000 మంది శత్రు సైనికులు తన మహాసామ్రాజ్యాన్ని ఏం చేయగలరని డేరియస్ పరిహసిస్తున్నాడని వేగుల సమాచారం. అతడి గర్వాన్ని భంగపరచు అలెక్స్. 5,000 యవనాశ్వాలు నెమరు వేయడం మాని నీ ఆదేశం కోసం చెవులు రిక్కించి చూస్తున్నాయి. పర్షియాను వాటి గిట్టలతో తొక్కించు. నీ రాజ్యంలోని పౌరుల వారసత్వ ప్రతీకార జ్వాలల్ని చల్లార్చు అలెక్స్. గుడారంలో అలెగ్జాండర్ తలగడ కింద పిడిబాకు స్వామి భక్తితో పదును తేలి నా కర్ణపుటంచులలో సొదపెడుతోంది. డేరియస్ గుండెల్లో కస్సున దిగబడటానికి ఉత్సాహపడుతోంది. అలెక్స్ ను తొందర పెడుతోంది. డేరియస్ దగ్గర మొత్తం 3 లక్షల మంది సైన్యమున్నారు. కాని అలెగ్జాండర్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. యుద్ధానికి ముందు అందరి రాజుల్లా తన సైన్యానికి తాను వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నించాడు. కాని అందరి రాజుల్లాగా గుంపులో మేకలా చెప్పలేదు. ఒక్కొక్క సైనికుడి దగ్గరకు వెళ్లి వారిని పేరుతో పిలిచి మరీ వారి యొక్క ప్రతిభలను, పూర్వ విజయాలను గుర్తు చేశాడు. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. ఈ మాటలకు సైనికులు చాలా ప్రభావితమయ్యారు. ఒక్కొక్క సైనికుడు తమను తాము 10 సైనికులతో సమానంగా భావించేలా అలెగ్జాండర్ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. యుద్ధం మొదలయింది. అలెక్స్ సేనలు పర్షియా సైనికులను ఊచకోతకొస్తున్నాయి. ఆయుధాల కన్నా బలం కాదది, అలెగ్జాండర్ ఇచ్చిన గుండె ధైర్యమది. యుద్ధం మధ్యలోనే డేరియస్ పారిపోయాడు. అలెక్స్ సైన్యం పర్షియాలోకి ప్రవేశించింది. పర్షియా వారు బానిసల కన్నా ఎక్కువేం కాదు అని గురువు అరిస్టాటిల్ అన్న మాటలు అలెక్స్ కు గుర్తుకొచ్చాయి. కాని అతడి కళ్ళ ముందు కనిపిస్తున్నది వేరు. పర్షియా యువకులకు మాసిడోనియా కత్తుల్ని తిప్పగల సత్తా ఉంది. మాసిడోనియా గుర్రాల్ని అదిలించగల గుండె ధైర్యమూ ఉంది. వాళ్లను తన సైన్యంలోకి తీసుకోవాలి అనుకున్నాడు అలెగ్జాండర్. దెబ్బతిన్న పులులను మచ్చిక చేసుకునే ప్రయత్నం ఎందుకు? బోనులో పెట్టి ఇంత ఆహారం పడేస్తే సరిపోతుంది అన్నాడు జనరల్ ఫెర్డికాస్. మచ్చిక కాదు, మెచ్చుకోలు అన్నాడు అలెక్స్. అతడంతే. బందీలైనా, బద్ధ శత్రువులైనా, బానిసలైనా సరే వారిలో సామర్థ్యం ఉంటే చేరదీస్తాడు. తన చేత్తో వారి చెయ్యి పైకెత్తి పెట్టి, ఇదిగో ఇతడింత ఘనుడు అని ప్రపంచానికి చాటి చెబుతాడు. పర్షియాను అలెక్స్ సేనలు హస్తగతం చేసుకున్నాక ఆ రాత్రి రాజధాని పెర్సిపోలిస్లోని రాజప్రాసాదంలో విజయోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సైనికులు అపరిమితంగా మద్యం సేవించారు. మత్తులో ఆడిపాడుతున్నారు.
పడి లేస్తున్నారు, మాట తూలుతున్నారు. ఫెర్డికాస్, మన చక్రవర్తికి చెప్పు, శత్రురాజ్య యువకుల్ని సైన్యంలో చేర్చుకోవడమేంటి? శత్రురాజ్య యువతలపై ఔదార్యమేమిటి? సౌందర్యమనేది మిగలకుండా పర్షియా సర్వనాశనం కావాలి అంటున్నారు. ఆ మాటలకు ఫెర్డికాస్ మౌనంగా అలెగ్జాండర్ వైపు చూశాడు. ప్రభువు మనసెరిగిన వాడతను. అలెగ్జాండర్ ఆంతరంగికుడు ఫెర్డికాస్. దండయాత్రకు బయలుదేరడానికి ముందు మాసిడోనియాలోని రాజ్యక్షేత్రాలను సైనికాధికారులకు ఉదారంగా పంపిణీ చేయడం చూసి ఫెర్డికాస్ అలెగ్జాండర్ని అడిగాడు, మీకోసం ఏమైనా మిగిలి ఉందా అలెగ్జాండర్ అని. ఉంది, నా మీద నాకు నమ్మకం మిగిలే ఉంది, అది చాలు అన్నాడు అలెక్స్. తండ్రి పిలిపిచ్చి వెళ్లిన నమ్మకం అది. అలాగైతే మీ నమ్మకంలోనే నాకు కొంత భాగమివ్వండి, ఈ రాజ్యక్షేత్రం నాకు అక్కర్లేదు అని తిరిగి ఇచ్చేశాడు ఫెర్డికాస్. అలాంటిది అలెగ్జాండర్ కి ఫెర్డికాస్ కి మధ్య ఉన్న అనుబంధం. ఫెర్డికాస్, నీ చక్రవర్తికి చెప్పు, ఈసారి ఏకవచన గర్జన. అవునవును చెప్పు. ఆ మాటలకు ఫెర్డికాస్ నవ్వాడు. పోనీ అన్నట్లు చూశాడు అలెక్స్. ఫెర్డికాస్ అంటూ మళ్లీ ఎవరో అరిచారు. ఫెర్డికాస్, 150 ఏళ్ల క్రితం ఏథెన్స్లోని ఆలయాలను పర్షియన్లు తగలబెట్టారు. ఈ రోజు మనం ఈ భవంతికి ఎందుకు నిప్పు పెట్టకూడదు? అలెగ్జాండర్, ఇందుకు మీ అనుమతి కావాలి అని అరుస్తున్నారు. సైనికులు అదుపు తప్పారు. అలెక్స్ యొక్క అనుమతి లభించకుండానే రాజసౌధానికి నిప్పంటుకుంది. అలెగ్జాండర్ కు ఇష్టం లేకుండా జరిగిన నష్టమది. కోపం వస్తుంది, చల్లారుతుంది, కూలిన సంస్కృతిని తిరిగి నిర్మించలేం అని ఆవేదనగా అన్నాడు అలెగ్జాండర్ తన హితుడు ఫెర్డికాస్తో. ఆ సందర్భంలో అలెక్స్ చక్రవర్తిలా కనిపించలేదు, శిథిల రాజ్యంలా ఉన్నాడు. పర్షియా తరువాత గ్రీకులకు తెలిసిన భూభాగాలన్నిటినీ జయించాడు అలెగ్జాండర్. చివరిగా భారతదేశం వైపు వచ్చాడు. తన సొంత రాజ్యం మాసిడోనియాను మరచి అప్పటికే 8 సంవత్సరాలైంది. సైనిక పటాలం చిక్కిపోయింది. మిగిలిన అరాకొర సైనికులు అలసి ఉన్నారు. అయినా అలెగ్జాండర్ యుద్ధ పిపాస తీరలేదు. సింధు నదిని దాటి తక్షశిలా నగరంలోకి చొరబడ్డాడు. జీలం, చినాబ్ నదుల మధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడిని యుద్ధానికి ఆహ్వానించాడు అలెక్స్. అయితే అలెక్స్ భారతదేశాన్ని తక్కువ అంచనా వేశాడు. అప్పటి పంచాల రాజ్యానికి రాజు ఈ పురుషోత్తముడు. ఇతనిని గ్రీకులు పొరస్ అనేవాళ్లు. ఇప్పటి వరకు అలెక్స్ గెలిచినవి పర్వత రాజ్యాలే. వాళ్ళంతా యుద్ధంలో గుర్రాలను ఉపయోగించేవాళ్లు. అలెక్స్ సేన కూడా గుర్రాలనే ఉపయోగిస్తోంది. ఆ యుద్ధాల్లో గెలవడం అంత కష్టమేమీ కాలేదు. కాని జీలం నది అవతల పంచాల రాజు పురుషోత్తముడు ఎంతో బలమైన రాజు. ఆ బలానికి కారణం ఏనుగులు. అలెక్స్ కు గజబలంతో యుద్ధం చేయడం ఎలాగో తెలియదు. అయినా సరే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, యుద్ధాన్ని మొదలుపెట్టండి అన్నాడు అలెక్స్. తన జీవితంలో అలెక్స్ చేసిన యుద్ధాలలో పెద్ద యుద్ధం, ఓడిన యుద్ధం, చివరి యుద్ధం కూడా ఇదే యుద్ధంలో అలెగ్జాండర్ యొక్క గుర్రం బ్యూసిఫెలస్ చనిపోయింది. మొదటిసారి అలా అలెగ్జాండర్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఓటమిని తట్టుకోలేకపోయాడు. మానసికంగా కృంగిపోయాడు. అలెగ్జాండర్ ను ఓరడించేందుకు జరగవలసిన ప్రయత్నాలన్నీ జరిగాయి. మాసిడోనియాకు తిరిగి వెళ్లవలసిన సమయాన్ని విధి మనకు గుర్తు చేసింది. అంతే తప్ప నిజానికి మనం ఓడిపోలేదు అన్నారు సేనాధిపతులు. 4 నదులు దాటాం. 5వ నది హైఫాసిస్. ఎందుచేతో ఇది మనకు కలిసి రాలేదు. ఈ భూభాగంలో మొదటి నుంచి శకునాలేవీ బాగోలేవు అని అలెగ్జాండర్ తొందరపాటును కప్పిపుచ్చారు త్రికాలజ్ఞులు. మొత్తానికి అందరూ కలిసి అలెగ్జాండర్ తప్పేమీ లేదని తేల్చేశారు. అయిష్టంగా మాసిడోనియాకు వెనుదిరిగాడు అలెక్స్. అంత దూరం వచ్చినందుకు ఆనవాళ్లుగా 12 మంది గ్రీకు దేవుళ్లకు 12 ప్రార్థనాపీఠాలను ప్రతిష్ఠించి గుర్రాలను వెనక్కు దౌడు తీయించారు. ఖండాలు సరిపోనివాడైనా పుడమి కడుపులో ఇమిడిపోవలసిందే అంటున్నారు ఎవరో. అప్పుడు గాని తాను జబ్బున పడిన విషయం గ్రహింపునకు రాలేదు అలెక్స్ కు. రాజవైద్యులు ఏవో ఔషధాలను కాచి వడబోసి తెస్తున్నారు. ఆకార్నేరియా నుంచి ఫిలిప్ అనే ధన్వంతరి వచ్చాడు. అతని పేరు వినగానే నా ఆరోగ్యం మెరుగవుతుంది అనే నమ్మకం కలిగింది అలెక్స్ లో. కారణం ఫిలిప్. వారసత్వంగా అతడికి నమ్మకాన్ని ఇచ్చిన పేరు. అదే అతని తండ్రి పేరు. అలెగ్జాండర్ కు అంతిమ కాలం దాపురించిందన్న వార్త బయటకు పొక్కింది. ఒకరొకరు వచ్చి పలుకరిస్తూ ఉన్నారు. ముఖ్యాధికారి ఒకరు అలెగ్జాండర్ సమీపానికి వచ్చి కుశలమడిగాడు. అప్పుడు నాకేం అన్నాడు అలెక్స్. అనడానికైతే అన్నాడు గాని అతడి ముఖంలో ప్రేతకల కనిపిస్తోంది. మొదటి భార్య రొక్సానా, ఆమె కుమారుడు 4వ అలెగ్జాండర్, 2వ భార్య స్టాటెయిరా, 3వ భార్య పారిసాటిస్, తల్లి ఒలంపియస్ అతడి పక్కనే ఉన్నారు. చివరిసారిగా వాళ్ల వైపు చూసి ఓపిక లేని కనుసైగతో
సమీపంలో ఉన్న ముఖ్య సైనిక అధికారులను దగ్గరకు రప్పించుకున్నాడు అలెక్స్. అలవాటు లేని అతని చెక్కిళ్లపై కన్నీళ్లు బెరుగ్గా జారుతూ ఉన్నాయి. మృత్యువు సమీపిస్తోంది. అంతిమ క్షణాలు నన్ను ప్రక్షాళన చేస్తున్నాయి. నమ్మకస్తులైన నా రాజ్యాధికారులారా, మీకు కృతజ్ఞతలు, మీకు అభివాదాలు. నా ఆఖరి ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం వినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నా. మరింత సమీపానికి రండి అన్నాడు అలెగ్జాండర్. అతడిని ఆ స్థితిలో చూస్తుండటం వలన పట్టుతప్పుతున్న గాంభీర్యాన్ని చిక్కబట్టుకుని ముందుకు వచ్చిన రాజ్యాధికారులతో, వినండి మిత్రులారా, నా శవపేటికను వైద్య శిఖామణులచే మోయనివ్వండి. వినండి హితులారా, నా శవపేటిక వెంబడి మనులు మాణిక్యాలు వెదజల్లించండి. వినండి ఆప్తులారా, నన్ను ఖననం చేసిన మట్టిలోంచి నా చేతులను పైకి ఉండనివ్వండి అన్నాడు అలెగ్జాండర్. ఖచ్చితంగా అలాగే జరిగి తీరుతుంది, అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నారు అధికారులు. గ్రేట్ అనే ఆ మాటకు ఏంటి ఏమన్నారు? గ్రేట్ అని తాత్వికంగా నవ్వాడు అలెక్స్. పోతున్న ప్రాణాన్ని ఎంత గొప్ప వైద్యుడైనా నిలబెట్టగలడా? ఇంకేమిటి గ్రేట్? కొల్లగొట్టిన ధనరాశులను పోయేటప్పుడు పట్టుకుపోగలమా? ఇంకేమిటి గ్రేట్? పుట్టినప్పుడు వట్టి చేతులే, ప్రాణం కొడిగట్టినప్పుడు వట్టి చేతులే. ఇంకేమిటి గ్రేట్? అలెగ్జాండర్ తుది పలుకులివి. అలెక్స్ యొక్క అంతిమ ఆకాంక్షల అంతరార్థాలివి. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు, ది గ్రేటెస్ట్.